హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో 2025లో ద బిగ్గెస్ట్ ఐపీఓ గురించి మనం మాట్లాడబోతున్నామండి. ఎస్, అదే టాటా గ్రూప్ నుంచి వస్తున్న టాటా క్యాపిటల్ ఐపీఓ. మన కంట్రీలో టాటా గ్రూప్కి ఉన్న బ్రాండ్ వాల్యూ, ఇమేజ్ వాల్యూ అంతా ఇంత కాదండి. అలాంటి ప్రెస్టీజియస్ గ్రూప్ నుంచి వస్తున్న ఒక కంపెనీ ఐపీఓ గురించి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆబ్వియస్గా ఈ కంపెనీ కాదండి, ఏ కంపెనీ అయినా సరే మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాని గురించి థరో అనాలిసిస్, థరో రీసెర్చ్ ఖచ్చితంగా చేసిన తర్వాతనే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అందుకే ఎప్పుడైనా సరే కంపెనీ బ్రాండ్ బట్టి, కంపెనీ ఇమేజ్ బట్టి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దాని పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా త్వరగా అనాలిసిస్ చేసిన తర్వాతే చేయాలి. సో ఈరోజు మనం టాటా క్యాపిటల్ ఐపీఓ ఏదైతే ఉందో దాని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. లైక్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని బిజినెస్ మోడల్ ఏంటి, దాని రెవెన్యూ స్ట్రీమ్స్ ఏంటి, దాని ఎక్స్పెన్సెస్ ఏంటి, లైక్ దీని ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని ఇండస్ట్రీలో దీని కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది చూద్దాం. టాటా క్యాపిటల్ ఐపీఓకి మీరు అప్లై చేస్తే మీకు అలాట్మెంట్కి ఎంత ఛాన్స్ ఉంది, అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, సో దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ కంపెనీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఈ కంపెనీకి ఉన్న రిస్క్స్ ఏంటి, రీసెంట్గా దీంట్లో మర్జ్ అయిన ఏదైతే టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో సో దాని నుంచి ఈ కంపెనీకి వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంది, సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మేము చేసిన రీసెర్చ్, వీడియో కాంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఐపీఓ డీటెయిల్స్ చూస్తే, సో ఐపీఓ డేట్ వచ్చేసి October 6కి ఓపెన్ అవుతుందండి. అలాగే October 8కి క్లోజ్ అవుతుంది. సో మనకు ఈ పీరియడ్లో మనకు సబ్స్క్రిప్షన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ఈ టైంలో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10. సో ఇది నార్మల్, ఇది ప్రతి దాంట్లో ఉండేదే. సో ఇష్యూ ప్రైస్ వచ్చేసి వీల్ ఫిక్స్ చేసింది 310 to 326. సో ఇక్కడ ఉన్న క్యాచీ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ కంపెనీ షేర్స్ అయితే టాటా క్యాపిటల్ ఏదైతే అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయో, అంటే లిస్టెడ్ మార్కెట్ కాకుండా అన్లిస్టెడ్ మార్కెట్ అన్అఫిషియల్గా నడుస్తుంది యాక్చువల్గా ఇది. సో అలాంటి ఒక మార్కెట్లో దీని ప్రైస్ యాక్చువల్గా పర్ షేర్ ఏదైతే ఉందో అది లైక్ 700 to 800 నడుస్తుంది. కొన్ని టైమ్స్ లైక్ ఈ ఇయర్ స్టార్టింగ్లో 2025 స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 1100, 1200 కూడా టచ్ అయింది. సో అలాంటి ఒక షేర్ ప్రైస్ని వీళ్ళు యాక్చువల్గా పబ్లిక్లోకి తెచ్చేది ఏదైతే ఉందో, లిస్టెడ్ మార్కెట్లోకి తెచ్చేది ఏదైతే ఉందో అది వీళ్ళు తెస్తున్న ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 310 నుంచి 326, విచ్ ఇస్ వెరీ లో. అంటే చెప్పాలంటే ఆల్మోస్ట్ 50 to 60% డిస్కౌంట్కి వస్తుంది అన్లిస్టెడ్ మార్కెట్ దాని ఏదైతే ఉందో దాంతో కంపారిజన్ చేసుకుంటే. సో మనకు ప్రతి లాట్లో 46 షేర్స్ వస్తాయి. సో 46 into 326 అప్పర్ ప్రైస్కి మనం ఎలాగో లైక్ అప్లై చేస్తాం కాబట్టి 46 into 326 ఏదైతే ఉందో అది మన మినిమం లాట్ సైజ్ అన్నట్టు. తర్వాత సేల్ టైప్ వచ్చేసి, అంటే మనం ఈ లైక్ ఐపీఓలో ఫ్రెష్ క్యాపిటల్ చేస్తున్నారు, అలాగే ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారు. ఫ్రెష్ క్యాపిటల్ అంటే ఏంటి, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఒకసారి చూద్దాం. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. ఫ్రెష్ క్యాపిటల్ అంటే కొత్తగా షేర్స్ క్రియేట్ చేసి పబ్లిక్కి ఇస్తారు. ఇది ఫ్రెష్ క్యాపిటల్కి ఆఫర్ ఫర్ సేల్కి ఉన్న డిఫరెన్స్ అన్నట్టు. సో టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15,511 crores దాకా వస్తున్నారండి వీళ్ళు. సో అమౌంట్స్లో మాట్లాడితే 6,846 crores అయితే ఉందో ఫ్రెష్ ఇష్యూ, 8,665 crores అయితే ఉందో ఆఫర్ ఫర్ సేల్కి వస్తుంది. సో ఇది కంపెనీ బేసిక్ డీటెయిల్స్ అండి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐపీఓ రిజర్వేషన్. సో మనకు అలాట్మెంట్కి స్కోప్ ఉందా లేదా, మనం అప్లై చేస్తే అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదనేది మనం వన్స్ ఐపీఓ రిజర్వేషన్ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో అది చూస్తే మనకు అర్థమైపోతుందండి. సో ఐపీఓ రిజర్వేషన్ ప్రకారం లైక్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 50% ఇచ్చేశారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే more than 2 lakhs ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 15% ఇచ్చారు. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే లెస్ దెన్ 2 lakhs ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ 35% ఇచ్చారు. సో అందుకోసమనే బయట మార్కెట్లో కూడా టాటా క్యాపిటల్ ఐపీఓకి మనం ఒకవేళ అప్లై చేస్తే మనకి అలాట్మెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొత్తం 100%లో ఆల్మోస్ట్ 35% అంటే ఒక హయ్యర్ ప్రపోర్షనేట్ అనేది రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ టాటా క్యాపిటల్ ఐపీఓకి అలాట్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది. తర్వాత ఎంప్లాయీ షేర్స్ అంటే ఎవరైతే టాటా గ్రూప్లో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ప్రపోర్షనల్ షేర్ వచ్చేసి 0.25% ఇచ్చారు. తర్వాత వచ్చేసి లాట్ సైజ్, అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్ బేస్ చేసుకొని మినిమం ఎంత అమౌంట్ అప్లై చేయాలి అనేది అన్నట్టు. సో రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం మినిమం లైక్ 14,996, ఎందుకంటే మనకు ఒక లాట్లో 46, ఇది ఒక లాట్. సో హయ్యర్ ప్రైస్ వచ్చేసి 326. సో అప్రాక్స్గా మనం ఇంటూ చేసుకుంటే 14,996 అనేది మినిమం లాట్ సైజ్ అవుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యాక్సిమం అంటే మనలాంటి వాళ్ళు మ్యాక్సిమం 13 లాట్స్ లైక్ అప్లై చేయొచ్చు అంట. అందులో 598 షేర్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ 1,94,000. ఇది క్యాపింగ్ 2 lakhs కాబట్టి, ఎందుకంటే వన్స్ 2 lakhs దాటితే మనల్ని ఏమంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాం కాబట్టి 194 దగ్గర ఆపేశారు దీన్ని. తర్వాత హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దాంట్లో కూడా మళ్ళీ స్మాల్ వచ్చేసి తర్వాత బిగ్ వచ్చేసి. సో స్మాల్ వచ్చేసి ఏంటంటే మినిమం 14 లాట్స్ 644 షేర్స్ వస్తాయి, 2 lakhs, ఎందుకంటే మినిమం
2 lakhs పెడితేనే హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వస్తారు కాబట్టి. సో మ్యాక్సిమం వచ్చేసి 66 లాట్స్, వాల్యూ వచ్చేసి 9,89,000, ఎందుకంటే క్యాపింగ్ వచ్చేసి 10 lakhs. వన్స్ 10 lakhs దాటితే వాళ్ళని బిగ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం మనం. సో వాళ్ళ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs. ఇప్పుడు మనం టాటా క్యాపిటల్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. సో టాటా క్యాపిటల్ వచ్చేసి 2007లో ఇన్కార్పొరేట్ అయింది, అంటే అప్పుడు స్టార్ట్ అయింది ఇది. దీని పేరెంట్ కంపెనీ వచ్చేసి లైక్ అందరికీ తెలిసిందే టాటా గ్రూప్ అండి. దీని మార్కెట్ పొజిషన్ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి అండి. సో మీకు డౌట్ రావచ్చు, అసలు ఎన్బిఎఫ్సి ఏంటి, ఎన్బిఎఫ్సికి బ్యాంక్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, కరెక్ట్. ఫస్ట్ మనం ఒక కంపెనీ గురించి తెలుసుకునే ముందు దాని యొక్క ఇండస్ట్రీ ఏంటి, దాని ఓవర్వ్యూ ఏంటో కూడా తెలుసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ అసలు ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, ఒక ఎన్బిఎఫ్సికి బ్యాంక్కి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. సో ఎన్బిఎఫ్సి అంటే ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అంటే బ్యాంకే బట్ బ్యాంక్ కాదు. సో దాని డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో వచ్చేసి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ లైక్ ఫైనాన్షియల్ సర్వీస్, అంటే బ్యాంక్ లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తుంది, బట్ డస్ నాట్ హోల్డ్ ఎ ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ అన్నట్టు. అంటే దీని దగ్గర ఆర్బీఐ నుంచి ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. సో ఎన్బిఎఫ్సిస్ కెన్ నాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్, అంటే వీళ్ళు సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ మెయింటైన్ చేయకూడదు. మరి వీళ్ళు ఏం చేయొచ్చు అంట, ఓన్లీ లోన్స్ ఇవ్వచ్చు, లేదా క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఇవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, అంటే లైక్ సపోజ్ వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ తయారు చేసి దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో మీకు బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ మనం కంపెనీ డీటెయిల్స్ గురించి వచ్చేస్తే, సో మార్కెట్ పొజిషన్ మనకు చెప్పినట్టే ఇది ఎన్బిఎఫ్సిలో థర్డ్ లార్జెస్ట్ అండి. సో గ్రాస్ లోన్ బుక్ ఎంత ఉందంటే 2,33,400 crores ఉందంట యాజ్ ఆఫ్ 30th June. సో గ్రాస్ లోన్ బుక్ అంటే ఏంటి అంటే, యాజ్ ఆన్ 30th June 2025కి ఈ టాటా క్యాపిటల్లో వీళ్ళు బయటి వాళ్ళకి ఇచ్చిన లోన్స్ ఎంత అంటే 2,33,400 crores అన్నట్టు. సో లోన్ బుక్ గ్రోత్ రేట్ ఎంత ఉందంట, సిఏజిఆర్ 37.3% ఉందంట. అంటే మార్చ్ 2023 నుంచి మార్చ్ 2025 మధ్యలో ఇయర్ ఆన్ ఇయర్ సిఏజిఆర్ ఎంత రేట్తో గ్రో అయిందంటే 37.3%, విచ్ ఇస్ సో గ్రేట్ అన్నట్టు. అంటే దీని మొత్తం ఇండస్ట్రీలో ఈ సిఏజిఆర్తో గ్రో అవ్వడం అనేది దీనికి ఒకదానికి పాసిబుల్ అయ్యింది. తర్వాత టాటా క్యాపిటల్కి మొత్తం బ్రాంచెస్ 15-16 ఉన్నాయి, అరౌండ్ 27 స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ మొత్తం కలిపి. సో వీళ్ళ కస్టమర్ బేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 73 lakh కస్టమర్స్ ఉన్నారండి వీళ్ళకు. తర్వాత ఎంప్లాయీస్ వచ్చేసి 28,813. దాని తర్వాత దీనికి ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే, మే 2025లో టాటా మోటార్స్ ఫైనాన్స్ అనే ఒక కంపెనీని ఈ టాటా క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో మర్జ్ చేశారు. సో ఇది యాడ్ అవ్వడం వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా అన్నది మనం వీడియో ముందరికి వెళ్తే మాట్లాడదాం. సో ప్రస్తుతానికైతే మే 2025 అంటే రీసెంట్గా ఈ ఇయర్లోనే మర్జర్ జరిగింది. ఈ టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏంటంటే ప్యూర్గా వెహికల్ రిలేటెడ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తుంది అన్నట్టు. తర్వాత యూసేజ్ ఆఫ్ ఫండ్స్, అంటే వీళ్ళు ఏదైతే టాటా క్యాపిటల్ ఐపీఓకి వస్తుందో ఈ అమౌంట్ తోటి వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే, పర్పస్ ఆఫ్ ఐపీఓ ఫండ్స్ ఏంటంటే 100% ఏదైతే ఉందంటే మన దగ్గర ఏదైతే నెట్ ప్రాసెస్ తీసుకుంటున్నారో ఆ 100% కూడా టైర్ 1 క్యాపిటల్ కోసం యూజ్ చేస్తారంట. సో టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అనేది యాజ్ పర్ ఆర్బీఐ ప్రతి బ్యాంక్ కానీ ప్రతి ఎన్బిఎఫ్సి కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఐపీఓ ద్వారా ఏదైతే అమౌంట్ రేజ్ చేస్తున్నారో ఆ అమౌంట్ని వీళ్ళ టైర్ 1 క్యాపిటల్ ఏదైతే యాజ్ పర్ ఆర్బీఐ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు అన్నట్టు. సో తర్వాత వచ్చేసి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంటే ఈ ఇండస్ట్రీలో ఆ కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి మెయిన్గా ఈ థింగ్స్ చూస్తాం. అలాగే ఇవి ఇండస్ట్రీ స్పెసిఫిక్ వర్డ్స్ అన్నట్టు. డిస్బర్స్మెంట్స్ అంటే ఏంటి, డిస్బర్స్మెంట్ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి, అంటే ఆ ఇయర్కి కొత్తగా వీళ్ళు లోన్స్ ఎంత ఇష్యూ చేశారు అని చెప్పేది డిస్బర్స్మెంట్స్. లోన్ బుక్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మొత్తం టోటల్ మన లోన్ బుక్లో మనం బయట వాళ్ళకి ఎంత ఇచ్చామో అనేది చెప్పేది లోన్ బుక్ అన్నట్టు. సో మనం డిస్బర్స్మెంట్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 23లో లైక్ ఆల్మోస్ట్ 74,000 crores దాకా ఇచ్చారు డిస్బర్స్మెంట్స్. అలాగే Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26 ఆల్మోస్ట్ లైక్ 3,47,000 crores దాకా డిస్బర్స్మెంట్ చేశారంటే ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ ఏదైతే గ్రోత్ రేట్ ఉందో చాలా హెవీగా గ్రో అవుతుంది. సో లోన్ బుక్ చూసుకున్నట్టయితే సో ఫైనాన్షియల్ ఇయర్ 23లో 1,20,000 crores అయితే ఉందో అది అవుట్ స్టాండింగ్ ఉంది. అదే లైక్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26 చూసుకుంటే లైక్ 2,33,000 లోన్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో చెప్పాలంటే స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ అని చెప్పాలి ఇది. తర్వాత వచ్చేసి గ్రాస్ స్టేజ్ 3 లోన్, అలాగే నెట్ స్టేజ్ 3 లోన్, అలాగే ప్రొవిజన్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ అండి. సో గ్రాస్ స్టేజ్ 3 లోన్ అంటే ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సో ఒక లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డ్యూ అయ్యి అది 90 డేస్లో కట్టకపోతే ఆ అకౌంట్ని కానీ ఆ క్రెడిట్ కార్డ్ని కానీ ఎన్పిఏగా క్లాసిఫై చేస్తారు. సో ఎన్బిఎఫ్సి టర్మ్స్లో చెప్పాలంటే దాన్ని గ్రాస్ స్టేజ్ 3 లోన్స్ అంటారు అన్నట్టు. సో ఒక ఎన్బిఎఫ్సిలో ఎంత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి అంటే చెప్పాలంటే ఇవి బ్యాడ్ డెట్స్ అని చెప్పొచ్చు. బ్యాడ్ డెట్స్లో స్టార్టింగ్ స్టేజ్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. సో గ్రాస్ స్టేజ్ 1.7 ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 23లో. సో ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26లో 2.1, అంటే
ఇంక్రీజ్ అవుతున్న ఎన్పిఎస్ అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఎన్బిఎఫ్సిలో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ సో ఎన్పిఏ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉండాలి, అది గుడ్ సిగ్నల్ అన్నట్టు. ఇంక్రీజ్ అవుతుందంటే అది బ్యాడ్ సిగ్నల్ అన్నట్టు. తర్వాత వచ్చేసి నెట్ స్టేజ్ 3 లోన్ పర్సెంటేజ్ అన్నట్టు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో 0.4 ఉంది, Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26కి వచ్చేసి 1 వస్తుంది అన్నట్టు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కింద ప్రొవిజన్ కవరేజ్ రేషియో అని ఒకటి కనిపిస్తుంది. అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఏంటంటే ఫర్ సపోజ్ ఒక అకౌంట్ కానీ లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఎన్పిఏగా కన్వర్ట్ అవుతుంది అని డౌట్ వచ్చినప్పుడు ఆ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి వచ్చే లాస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ లాస్ వస్తుంది కాబట్టి వీళ్ళ ప్రాఫిట్స్లోంచి కొంచెం అమౌంట్ తీసి ఒక ప్రొవిజన్ లాగా పెడతారు అన్నట్టు. భవిష్యత్తులో దీని నుంచి నిజంగానే అమౌంట్ రాకుండా పోతే వీళ్ళు ఏదైతే ప్రొవిజన్ క్రియేట్ చేశారో ఈ అమౌంట్ని వాడుకోవచ్చు అన్న పాయింట్ అన్నట్టు. ప్రతి ఇయర్ వీళ్ళు ఎన్పిఏని క్యాల్కులేట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మాకు ఎన్పిఏ ఎంత ఉంది, సో అందులో వీళ్ళు ఓకే ఇంత పర్సంటేజ్ ఇంకా మొత్తానికి రాదులే అని వీళ్ళు ఫిక్స్ అవుతారు కదా, ఆ పర్సంటేజ్ని వీళ్ళు ప్రొవిజన్ లాగా క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 23లో 1.7 అనేది గ్రాస్ అన్నట్టు. సో అందులో ప్రొవిజన్ కవరేజ్ ఎంత ఉందంట అంటే వీళ్ళు ఆ 1.7లో ఎంత అమౌంట్ మొత్తానికి రాదులే అనుకుంటున్నారంటే 77%. సో అందుకోసమని దాని రిలేటెడ్గా ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి పెట్టారు వీళ్ళు, అందుకే దాన్ని ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటాం. మిగిలింది ఏదైతే ఉందో అంటే 1.7లో ఈ 77% తీసేస్తే ఎంత మిగులుతుంది, 0.39 సంథింగ్ ఏదో వస్తుంది. దాన్ని మనం నెట్ స్టేజ్ 3 లోన్స్ అంటాం. అంటే ప్రొవిజన్ లేకుండా ఇంకెంత ఎన్పిఓ ఉంది అని చెప్పేది నెట్ స్టేజ్ 3 లోన్ పర్సంటేజ్. ఈ గ్రాస్కి నెట్కి ప్రొవిజన్కి కనెక్షన్ ఏంటని అర్థమైంది అనుకుంటాను. సో గ్రాస్ స్టేజ్ పెరుగుతుంది అంటే ఎన్పిఎస్ పెరుగుతున్నాయని అర్థం. సో ఎన్పిఎస్ పెరుగుతున్నప్పుడు ప్రొవిజన్ కూడా పెరగాలి. బట్ ఈ కంపెనీలో చూసుకుంటే లైక్ 1.7 నుంచి 2.1 దాకా వెళ్ళింది గ్రాస్ స్టేజ్ ఏదైతే ఉందో, బట్ ప్రొవిజన్ చూడండి 77 నుంచి 53కి వచ్చింది. అంటే ప్రొవిజన్ అమౌంట్ తగ్గిస్తున్నాడు, అందుకే ఇక్కడ మనం ఫాలింగ్ కవరేజ్ రిస్క్ సిగ్నల్ అని చెప్తున్నాం. దాంతోపాటు మీరు చూసుకున్నట్టయితే నెట్ స్టేజ్ అన్నట్టు అంటే ప్యూర్గా ప్రొవిజన్ లేకుండా ఉన్న అమౌంట్స్ ఏదైతే ఉందో అది పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది, కాబట్టి అసెట్ క్వాలిటీ అండర్ ప్రెషర్. ఈ స్టేజ్లో చూసుకుంటే గ్రాస్ స్టేజ్ పెరుగుతుంది, ప్రొవిజన్ తగ్గుతుంది, నెట్ స్టేజ్ పెరుగుతుంది. అంటే ఈ మూడిటి మీద మనం లింకింగ్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ మూడిట్లోంచి కలిపితే ఒక రెడ్ సిగ్నల్ వస్తుంది. ఏంటంటే వీళ్ళు ఏదైతే లోన్స్ ఇచ్చారో దానికి డిఫాల్ట్ రేషియో ఎక్కువ ఉంది. సో మీరు కింద కీ టేక్అవేస్ గురించి మాట్లాడితే లోన్ గ్రోత్ వచ్చేసి 35 to 40% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయిందంట. సో లోన్ బుక్ ఏదైతే ఉందో లైక్ ఇయర్ ఆన్ ఇయర్ 35 to 40% గ్రోత్ అయిందంట. తర్వాత ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో రైజింగ్ అవుతుంది అంటున్నాం. మనం ఆల్రెడీ చూసాం కదండి, ఎన్పిఎస్ ఏదైతే ఉందో రైజింగ్లో ఉంది. బట్ పీసీఆర్ ఏదైతే ఉందో అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఏదైతే ఉందో అది తగ్గుతుంది, యాక్చువల్గా పెరగాలి. దాని తర్వాత వచ్చేసి మనం మాట్లాడుకున్నాం కదండి, సో వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి, లోన్స్ ఇవ్వడం. సో ఈ లోన్స్ అనేది మిక్సింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో లోన్స్ అనేది వీళ్ళు అన్ని సెక్టర్స్ కవర్ చేశారు. అంటే రీటైల్ సెక్టర్లో ఉన్నారు, ఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నారు, అలాగే కార్పొరేట్ సెక్టర్లో ఉన్నారు. సో రీటైల్ సెక్టర్లో 62% ఉన్నారు, ఎస్ఎంఈ సెక్టర్లో 26% ఉన్నారు, అలాగే కార్పొరేట్లో 11% ఉన్నారు, విచ్ ఇస్ వెల్ గుడ్ అన్నట్టు. అంటే యాక్చువల్గా వీళ్ళ లోన్ మిక్స్ ఏదైతే ఉందో డైవర్సిఫైడ్ చేసుకున్నారు. సో తర్వాత దీని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో టాటా క్యాపిటల్ అనేది లాస్ట్ 3 ఇయర్స్లో లైక్ మంచి గ్రోతే చూపించుకుందండి. సో మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, రెవెన్యూ అనేది లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 23తో పోలిస్తే లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అలాగే మనకు Q1 కూడా లైక్ మంచిగానే పెరిగింది. రెవెన్యూ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, అందుకోసమే రెవెన్యూ సిఆర్జర్ అనేది ఆల్మోస్ట్ 45% ఉందన్నట్టు, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఈ ఇండస్ట్రీలో వెరీ గుడ్ అన్నట్టు. దాని తర్వాత ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్టయితే మనకు ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూతో పాటు కాంపిటీషన్లో ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో ఇవి టిపికల్గా ఏంటి, ఇన్ అవుట్ అన్నట్టు. ఏంటంటే ఇవి తీసుకోవడం కూడా లోన్గా తీసుకుంటాయి, ఇవ్వడం కూడా లోన్ ఇస్తాయి. అందుకే వీళ్ళ మధ్యలో అయితే మిగిలే మార్జిన్ ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చూసుకున్నట్టయితే రెవెన్యూ మంచిగా పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ లైక్ ఫైనాన్షియల్ 26లో చూసుకుంటే 6,000 crores ఏదైతే ఉందో లైక్ ఎక్స్పెన్స్ ఉంది, 7,000 crores ఏదైతే ఉందో అది రెవెన్యూ ఉంది. లైక్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువగా డెట్ మీదనే ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి, ఎక్కువగా డెట్ మీదనే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసుకుంటే లైక్ 3,000, ఇక్కడ కూడా 3,000, ఆల్మోస్ట్ 3,600. Q1లో లైక్ 989, ఓన్లీ 1 quarterకి ఇది. సో చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉంది. లైక్ రెవెన్యూ ఇంత పెరిగింది బట్ నెట్ ప్రాఫిట్ అయితే ఉంది చాలా స్టేబుల్గా ఉంది, విచ్ ఇస్ నాట్ గుడ్ కదా. సో రెవెన్యూ పెరిగింది అంటే దానికి ప్రపోర్షన్లో కొంచెం నెట్ ప్రాఫిట్ కూడా పెరగాలి, బట్ మనకు అంత కనిపించట్లేదు నెట్ ప్రాఫిట్ అనేది. తర్వాత నెట్ మార్జిన్ అంటే
వీళ్ళ కాస్ట్తో పోలిస్తే వీళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఎంత ప్రపోర్షనేట్ ఉంది అని చెప్పడం అన్న. ఫైనాన్షియల్ ఇయర్ 23లో 22% ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ 25లో చూసుకుంటే 12% ఉంది. అంటే లైక్ ఆల్మోస్ట్ డిక్లైన్ అయిపోతూ ఉంది. సో వీళ్ళ నెట్ మార్జిన్ రేషియో తగ్గుతుందంటే దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు తెచ్చుకునే ఫండ్స్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఆ ఫండ్స్ మీద జనరేట్ అయ్యే ఇన్కమ్ తక్కువ ఉంది, కాబట్టే లైక్ తగ్గుతూ పోతుంది అన్నట్టు నెట్ మార్జిన్ అనేది. ఈపీఎస్ ఓకే, అర్నింగ్స్ పర్ షేర్ ఆ పాయింట్లో చూసుకుంటే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అన్నట్టు. తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే బిజినెస్లో మనం పెట్టిన ప్రతి క్యాపిటల్కి, అంటే ప్రతి రూపాయి క్యాపిటల్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంత రిటర్న్ జనరేట్ అవుతుంది చెప్పేది రిటర్న్ ఆన్ ఈక్విటీ అని. సో అది చూసుకుంటే మనకు లైక్ డిక్రీజ్ అవుతూ ఉంది అన్నట్టు. 23లో లైక్ 20.6 ఉంది, తర్వాత 15 అయింది, తర్వాత 12 అయింది, ఇప్పుడు అడ్జస్టెడ్ చూసుకుంటే 12.5కి వచ్చింది. రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఏంటంటే బిజినెస్లో తనకున్న అసెట్స్ని, అంటే బిజినెస్కి అసెట్స్ ఉంటాయి కదా, వాటిని ఎంత మంచిగా యూజ్ చేసుకుంటుందో చెప్పేది రిటర్న్ ఆన్ అసెట్స్ అన్నట్టు. సేమ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా డిక్రీజ్ అవుతూ పోతుంది. సో లైక్ 23లో 2.9 ఉంది, ఫైనాన్షియల్ 24లో 2.3 ఉంది, ఫైనాన్షియల్ 25లో చూసుకుంటే 1.8 ఉంది. అంటే లైక్ అసెట్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు, బిజినెస్ ఇన్ఎఫిషియన్సీని చూపిస్తుంది అన్నట్టు ఇది. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో కూడా కొంచెం రెడ్ ఫ్లాగే ఉంది అన్నట్టు మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే పీర్స్ కంపారిజన్. అంటే లైక్ ఇంతకుముందు మనం ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ దాంతోటే చూసాం, ఇప్పుడు వచ్చేసి దాని కంపెనీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క కాంపిటీటర్స్తో చూద్దాం. సో పీర్స్ కంపారిజన్లో వాల్యుయేషన్ రేషియోస్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు టాటా క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్, చోళమండలం, తర్వాత హెచ్డిబి, సో ఇవి మన మెయిన్ కాంపిటీటర్స్ దీనికి, టాటా క్యాపిటల్కి. సో దాంట్లో పీఈ రేషియో చూసుకుంటే, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చూసుకుంటే, అంటే ప్రతి రూపాయి ఎర్న్ చేసిన దానికి వీళ్ళ మార్కెట్ ప్రైస్ పీఈ రేషియో మనకు కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో కాబట్టి లైక్ ఈ పీఈ రేషియో కేటగిరీలో చూసుకుంటే టాటా క్యాపిటల్ మంచి పొజిషన్లోనే ఉంది. దాని తర్వాత ప్రైస్ టు బుక్ రేషియో అన్నట్టు, అంటే ప్రతి రూపాయి అసెట్కి లైక్ వీళ్ళ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఎంత ప్రపోర్షనేట్ అవుతుందంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 4.1 ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు, అంటే ఇండస్ట్రీ యావరేజ్లోనే ఉంది ఇది. ప్రైస్ టు సేల్స్ రేషియో అంటే ప్రతి రూపాయి సేల్స్కి వీళ్ళ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఎంత ప్రపోర్షనేట్లో ఉంది అంటే పీబైఎస్ రేషియో చూసుకున్నట్టే చాలా అబ్నార్మల్ ఉంది టాటా క్యాపిటల్. ఎందుకంటే ప్రెసెంట్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో చాలా హై లెవెల్లో ఉంది, కాబట్టి ఇది మార్కెట్ ప్రైస్ అనేది సేల్స్తో కంపేర్ చేస్తే 18.1 వస్తుంది. వన్స్ ఇది లిస్ట్ అయిన తర్వాత, వన్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, దీని షేర్ ప్రైస్ ఏదైతే ఉందో ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 18 ఏదైతే ఉందో మళ్ళీ నార్మల్ పర్సెంటేజ్లోకి వస్తుంది. తర్వాత ఈపీఎస్, దీని యొక్క ఎన్పిఎస్ ఏదైతే ఉందో 9.3 ఉంది, బజాజ్ 28.1, 50, 53. దీని ఈపీఎస్ పాయింట్లో చూసుకుంటే టాటా క్యాపిటల్ అనేది చాలా 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 తక్కువ ఉంది. సో లైక్ ఇది ఒక రెడ్ ఫ్లాగ్ ఇక్కడ మనకు వాల్యుయేషన్ రేషియోస్లో. నెక్స్ట్ చూసుకుంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ అన్నట్టు, అంటే బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా మనకి ఏవైతే రేషియోస్ ఉంటాయో వాటిని కంపేర్ చేద్దాం. సో డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ప్రతి రూపాయి ఈక్విటీకి ఎంత డెట్ తీసుకొస్తున్నారు వీళ్ళు అని చెప్పేది అన్నట్టు. డెట్ టు ఈక్విటీ ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ మనకు. సో టాటా క్యాపిటల్ 6.1 ఉంది, 3.74, 4.2, 7.4, 5.5. సో 6.1 అనేది విచ్ ఇస్ గుడ్, విత్ ఇన్ యావరేజ్లోనే ఉంది. బట్ బజాజ్తో కంపేర్ చేస్తే, శ్రీరామ్తో కంపేర్ చేస్తే కొంచెం లైక్ ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు డెట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారని చెప్తుంది అన్నట్టు ఇది డెట్ ఈక్విటీ రేషియో అనేది. తర్వాత సిఏఆర్ రేషియో, క్యాపిటల్ అడిక్వసీ రేషియో అయితే ఉందో, అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం లైక్ ఎంతైతే క్యాపిటల్ మెయింటైన్ చేయాలో, సో ఎక్కువ మెయింటైన్ చేస్తే ఎక్కువ స్ట్రాంగ్ కంపెనీ అన్నట్టు. సో మనకు టాటా క్యాపిటల్ ఎంత ఉంది, 16.9 ఉంది, బజాజ్లో 21, శ్రీరామ్లో 20, లైక్ దీంట్లో 19.8, హెచ్డిబిలో 19.2 ఉంది. అంటే లైక్ 16.9 అంటే విచ్ ఇస్ గుడ్, నాట్ బ్యాడ్. మరి మొత్తానికి తక్కువ అని కాదు, బట్ ఇది ఎలాగో ఫ్రెష్ క్యాపిటల్, లైక్ ఫ్రెష్ ఐపీఓ నుంచి అయితే ప్రొసీడ్స్ వస్తున్నాయో దాన్ని యూజ్ చేసుకొని ఈ సిఏఆర్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పారు. కాబట్టి లైక్ మేబీ 1 ఇయర్ లైక్ కమింగ్ 6 మంత్స్లో వీళ్ళ సిఆర్ పర్సెంటేజ్ అయితే ఉందో అది పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి అసెట్ క్వాలిటీ. మనం ఇంతకుముందు చూసాం కదా, సో మనం ఇందాక గ్రాస్కి, నెట్కి, ప్రొవిజన్కి ఈ మూడింటికి లింకేజ్ ఏంటో మనకు అర్థమైంది కదా. సో దాని బేసిస్ మీద మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో గ్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, అంటే ఎన్పిఎస్ ఏదైతే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లైక్ బజాజ్తో అండర్ పర్ఫార్మెన్స్, బట్ మిగతా వాటితో పోలిస్తే విచ్ ఇస్ గుడ్ ఓన్లీ, అంటే ఎన్పిఎస్ పర్సెంటేజ్ చాలా తక్కువగానే ఉంది. నెట్ అన్నట్టు అంటే ప్రొవిజన్ లేకుండా ఎంత ఎన్పిఏ పర్సెంటేజ్ ఉంది. సో లైక్ బజాజ్తో కంపేర్ చేస్తేనేమో లైక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఏది టాటా క్యాపిటల్. లైక్ అదర్ దెన్ దట్ వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే లైక్ సేఫర్ పొజిషన్లోనే ఉంది. దాని తర్వాత ప్రొవిజన్ పర్సంటేజ్ అన్నట్టు, అంటే చెప్పాలంటే లైక్ వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే టాటా క్యాపిటల్ అయితే ప్రొవిజన్ చేస్తుందో అది చాలా సేఫర్ సైడ్ చేస్తుంది అన్నట్టు. సో అంటే అసెట్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే టాటా క్యాపిటల్ అనేది వెరీ గుడ్ పొజిషన్లో ఉంది. సో ఇది చెప్పాలంటే ఇది ఒక గ్రీన్ సిగ్నల్ అని చెప్పొచ్చు. అలాగే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లైక్ వన్ ఆఫ్ ది ఎంటిటీ దీంట్లో మర్జ్ అయిందని చెప్పేసి, టాటా మోటార్స్ ఫైనాన్స్, ఏది మే 2025లో మర్జ్ అయింది. సో అది మర్జ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్తో పోలిస్తే డిసడ్వాంటేజే ఎక్కువ ఉంది. సో ఎందుకంటే లైక్ మీరు ఒకసారి నెంబర్స్ చూడండి,
సో డిస్బర్స్మెంట్స్ అన్నట్టు అంటే స్పెసిఫిక్గా ఓన్లీ టాటా మోటార్స్ ఫైనాన్స్ స్పెసిఫిక్గా మాట్లాడితే ఈ ఒక్క దాంట్లోనే డిస్బర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏదైతే ఉందో పెరగడం కాకుండా తగ్గుతుంది అన్నట్టు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25లో 5.5% తగ్గింది అన్నట్టు. యాక్చువల్గా పెరగాల్సింది తగ్గింది. సో టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అంత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇంకోటి ప్రాఫిటబిలిటీ కూడా చూసుకోండి. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 24లో 52 crores ప్రాఫిట్ ఉంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 మాట్లాడితే లాస్ ఆఫ్ 180 crores అన్నట్టు. అంటే ప్రాఫిట్ పక్కకు పెట్టండి, జీరో పక్కకు పెట్టండి, లైక్ లాస్లోకి వెళ్ళిపోతుంది ఏది టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో. దాని తర్వాత అసెట్ క్వాలిటీ కూడా చూడండి. లైక్ 24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో 6.1% ఉంది ఏది అసెట్ క్వాలిటీ అయితే ఉందో, లైక్ ఎన్పిఏ పర్సంటేజ్ అనుకోండి. సో ఫైనాన్షియల్ ఇయర్ 25లో చూసుకుంటే 7.5% ఇంక్రీజ్ అయింది. అంటే లైక్ విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ కదా. దాని తర్వాత ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో అది కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, లైక్ ఆల్మోస్ట్ -4.1%కి వెళ్ళింది. సో కాబట్టే టాటా క్యాపిటల్ 2 డివిజన్లాగా చూస్తే టాటా మోటార్స్ ఫైనాన్స్ని కొంచెం పక్కకు తీసి పెడితే అది కాకుండా మిగిలిన డివిజన్స్ అంతా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ ఈ టాటా మోటార్స్ ఫైనాన్స్ని క్లబ్ చేస్తే ఆ మిగిలిన డివిజన్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకే వాటి ప్రాఫిట్స్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది, వాటి గ్రోత్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది మనకు. తర్వాత ఓవరాల్గా టాటా క్యాపిటల్ యొక్క ఐపీఓ స్ట్రెంత్ ఏంటి, రిస్క్ ఏంటి ఒకసారి ఓవర్వ్యూగా చూద్దాం. సో దీన్ని బట్టి మనం దాంట్లో లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదన్నది మనకు అర్థమైపోతుంది. సో కమింగ్ టు ద స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే స్ట్రాంగ్ పేరెంటేజ్, అంటే టాటా కంపెనీ యొక్క స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ దీనికి ఉంది. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ట్రస్ట్ అనేది ఇది బిల్డ్ చేయకన్నా ముందే టాటా గ్రూప్ దీనికి ఇచ్చేస్తుంది. సో కాబట్టి స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉంది. స్కేల్ అండ్ రీచ్ అన్నట్టు, అంటే ఈ టాటా క్యాపిటల్ అయితే ఉందో ఆల్మోస్ట్ లైక్ 15-16 బ్రాంచెస్ ఉంది, 7.3 million కస్టమర్స్ ఉన్నారు, లైక్ ఆల్మోస్ట్ 27 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్లో ఉంది. కాబట్టి దీని స్కేల్ అండ్ రీచ్ అనేది చాలా బాగుంది, అది దీనికి స్ట్రెంత్ అన్నట్టు. దాని తర్వాత హై గ్రోత్ చెప్పాం కదా. దీని లోన్ బుక్ ఏదైతే ఉందో CAGR 37%తో గ్రో అవుతుంది. లైక్ ఈ ఇండస్ట్రీలో ఇది హైయెస్ట్ అని చెప్పాలి. అలాగే డిస్బర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ ఆన్ ఇయర్ 35 to 40% గ్రో అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రెంత్ దీనికి. తర్వాతకు వచ్చేసి చెప్పాను కదా, దీని పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో చాలా డైవర్సిఫైడ్గా ఉంది, రీటైల్లో, ఎస్ఎంఈలో, కార్పొరేట్లో. కాబట్టి లోవర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ అన్నట్టు, అంటే ఒక సెక్టర్లో ఏదైనా తేడా జరిగినా సరే మిగిలిన ఏవైతే సెక్టర్స్ ఉంటాయో అవి దీన్ని కవర్ చేస్తాయి. కాబట్టి డైవర్సిఫికేషన్కు ఉన్న అదొక గ్రేట్ అడ్వాంటేజ్ అన్నట్టు. దాని తర్వాత క్యాపిటల్ అగ్మెంటేషన్ అన్నట్టు, అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఫ్రెష్గా ఐపీఓ రేజ్ చేస్తున్నారో దానివల్ల వచ్చిన ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు ఏం చేస్తామన్నారో వాళ్ళ టైర్ 1 క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటాం అంటున్నారు. ఈ కంపెనీకి స్ట్రెంతే కదా. సో రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ రైజింగ్ ఎన్పిఎస్, అంటే ఆల్రెడీ ఈ కంపెనీకి ఎన్పిఎస్ అనేవి చాలా హెవీగా పెరుగుతున్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ అన్నట్టు. అంటే ఎన్పిఎస్ పెరగడం ఏదైతే ఉందో అది రిస్క్ అన్నట్టు, ఎందుకంటే దీని వీళ్ళ మెయిన్ బిజినెసే లోన్స్ ఇవ్వడం. సో లోన్స్ డిఫాల్ట్ జరిగితే దీని కంపెనీ ఇంకేముంది. దాని తర్వాత సబ్సిడరీ వీక్నెస్, ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది చాలా లాస్లో నడుస్తుంది, చాలా అండర్ పర్ఫార్మ్డ్గా ఉంది. సో దానివల్ల కంపెనీ యాజ్ అ హోల్కి లైక్ నష్టం జరిగే విధంగా ఉంది. అలాగే మార్జిన్ ప్రెజర్, అంటే సో వీళ్ళు తీసుకుంటున్న ఫండ్ మీద ఎక్కువ కాస్ట్ బేర్ చేస్తున్నారు, వీళ్ళు బయటికి ఇచ్చే ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటి మీద తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మోడరేటింగ్ రిటర్న్స్ అన్నట్టు, అంటే ఆర్ఓఈ ఏదైతే ఉందో అది కూడా పడిపోతుంది కదా. కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లైక్ తగ్గిపోతుంది, కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ అన్నట్టు. దాని తర్వాత కాంపిటేటివ్ ఇండస్ట్రీ. సో ఎన్బిఎఫ్సిలో ఆల్రెడీ స్ట్రాంగ్ కాంపిటేటర్స్ ఉన్నారు, లైక్ బజాజ్, శ్రీరామ్, హెచ్డిఎఫ్సి. వీళ్ళు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్నట్టు, వెల్ కస్టమర్ బేస్ ఉంది, ఇది చాలా కాంపిటేటివ్. సో అది కూడా వన్ ఆఫ్ ది రిస్క్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే టాటా క్యాపిటల్ అనేది గ్రోత్ పొటెన్షియల్ ఉంది, మంచి బ్రాండ్ స్ట్రెంగ్త్ ఉంది. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు 2 పాయింట్స్లో జాగ్రత్త చూసుకోవాలి. ఒకటి వచ్చేసి అసెట్ క్వాలిటీ, లైక్ ఎన్పిఏ పర్సంటేజ్, ప్రొవిజన్ పర్సంటేజ్, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అసెట్ ఏదైతే ఉందో డెట్రోషన్ అవుతుంది, అదొకటి. దాంతోపాటు వీక్ సబ్సిడరీ ఏదైతే టాటా మోటార్స్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు కన్సిడరేషన్లో తీసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే లైక్ మంచి బ్రాండ్ వాల్యూ, మంచి ఇమేజ్ తోటి వస్తుంది. బట్ ఏదైతే టాటా క్యాపిటల్ కంపెనీ వస్తుందో అంటే ఆ ఒక్క కంపెనీని ఇండివిజువల్గా చూస్తే కొన్ని లొసుగులు ఉన్నాయి. సో వాటిని కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏదైతే ఉందో దాంతో మ్యాచ్ చేసుకొని మీకు మంచిగా అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం ఏదైతే అనాలిసిస్ చేసామో దాని ఇన్పుట్స్ కింద తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో మన అనాలిసిస్ షీట్ ఏదైతే ఉందో లైక్ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే డ్రైవ్ లింక్ కానీ ఇస్తాను. సో ఎవరికైతే కావాల్సి ఉందో డౌన్లోడ్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే లేకపోతే ఈ డేటా యొక్క సోర్స్ కావాలనుకున్న కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో మా కంటెంట్, మా రీసెర్చ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ సిఏ మంజునాథ్.